హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన కుషాల్ బ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది టైగర్ పార్క్. ఇది ఫుకెట్లో ఉంది. యాక్చువల్గా పటాయాలో కూడా ఉంది. కాకపోతే మేము ఫుకెట్ విజిట్ చేసినప్పుడు ఫుకెట్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి టైగర్ పార్క్ వచ్చాము. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైగర్స్ ఉన్నాయి. లైక్ బిగ్ టైగర్, స్మాలెస్ట్ టైగర్, మీడియం టైగర్, ఇంకా చీతా అలాంటివి. వైట్ టైగర్ కూడా ఉంది. సో మేము వైట్ టైగర్ చూడలేదు. సో ఇవానేమో స్మాలెస్ట్ టైగర్ దగ్గరికి వెళ్ళింది. నేనేమో బిగ్ టైగర్ దగ్గరికి వెళ్ళిన. ఇన్ డీటెయిల్డ్గా వీడియో స్కిప్ కాకుండా చూడండి, స్టార్టింగ్ టు ఎండింగ్. సో ఎలాంటి టైప్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి, వీటి చిన్న టైగర్స్ తోటి ఎట్లా ప్లే చేస్తారు పిల్లలు, అండ్ అవి ఏ స్టేట్లో ఉంటాయి, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాయి, అవి మనల్ని అసలు ఎందుకు ఏమనవు అంటే వాటికి కొన్ని ఇంజెక్షన్స్ మత్తు రావడానికి అలా ఇచ్చి ఉంచుతారనమాట. సో దట్ నిజంగా అయితే మనము టైగర్స్ని టైగర్ దూరం నుంచి చూడడమే కానీ దగ్గరికి వెళ్ళి టచ్ చేయడం లాంటివి చెయ్యం కాబట్టి, సో అవి మనల్ని ఏం అనకుండా ఉండాలంటే వాటికి కంపల్సరీ మత్తులో ఉండాలి కాబట్టి వాటికి మత్తిస్తారు. అండ్ ఇది మార్నింగ్ 10కి అలా ఓపెన్ అవుతుంది అండ్ ఈవినింగ్ 7 వరకు ఉంటుంది అనుకుంటా. అయితే మేము అరౌండ్ 4 o'clock వెళ్ళినాము ఈ టైగర్ పార్క్కి. నేను ఫస్ట్ బిగ్ టైగర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఫస్ట్ స్మాలెస్ట్ టైగర్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత బిగ్ టైగర్ దగ్గరికి వచ్చాను. Follow staff at all times. Don't walk alone. Behind you, touch them firmly. Be careful, electric wire eradicate them quickly. Okay. Sir, you phone you keep you, madam. You keep that. సో ఇవా ఇప్పుడు స్మాలెస్ట్ టైగర్ దగ్గర ఉంది. యాక్చువల్గా చూడండి అది ఎంత క్యూట్గా పడుకొని ఉందో. వీడియో సో అక్కడ ఉన్న గైడ్ మనకి వీడియో తీస్తూ ఉంటారు. ఓకే, say hi with your hand. Goodbye tiger, say goodbye tiger. Bye tiger. Okay. Keep your pocket. సో ఇప్పుడు నేను బిగ్ టైగర్ దగ్గరికి వెళ్తున్నాను. Bunların dişleri yok biliyorsunuz değil mi? Dişleri çekili. Pençeleri vardır aynen. Yani şu an şuradaki herkesin సో ఇక్కడ ఒక టైగర్ పడుకొని ఉంది, దాంతో ఫొటోస్ దిగుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏం రాస్తుంది అని అంటే ఆ ఫ్రంట్ అస్సలు టచ్ చేయొద్దు అండ్ ఓన్లీ బ్యాక్ సైడే టచ్ చేయాలి టైగర్కి. ఒకవేళ ఫ్రంట్ సైడ్ టచ్ చేస్తే అది సడన్గా లేస్తే ఏమైనా హార్మ్ జరగవచ్చు అని చెప్పి అసలు ఫేస్, నెక్ అస్సలు టచ్ చేయొద్దు, ఓన్లీ వెనకాలనే టచ్ చేయాలి. అదే చెప్తున్నాడు అనమాట గైడ్. అండ్ ఇక్కడ నేను ఒక బిగ్ టైగర్ని చూసాను. అది చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది. అది ఇటు నుంచి అటు నుంచి ఇటు చాలా స్పీడ్గా నడుస్తుంది అనమాట. చాలా భయం వేసింది దాన్ని చూస్తే. చూడండి అది ఎంత స్పీడ్గా నడుస్తుందో. అండ్ నెక్స్ట్ నేను మీడియం సైజ్ టైగర్ దగ్గరికి వచ్చిన. సో యాక్చువల్గా ఒకళ్ళు ఉన్నారు ఆల్రెడీ, ఫొటోస్ దిగుతున్నారు దాంతో, వీడియో ఇంకా ఫొటోస్. అది యాక్చువల్గా చాలా నిద్రలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే వెనకాల సైడే టచ్ చేయాలన్నమాట. అంటే మొత్తం డీప్ స్లీప్లో లేదు, పార్షియల్గా పడుకొని ఉంది, అది సెమీ స్లీప్లో ఉంది. దాన్ని జూమ్ చేద్దాం అన్నట్టు దాని కళ్ళు చూద్దామని చూస్తున్నా. How much age is this? What is the age of this tiger? 4 years. 4 years. Yeah. 4 years this much big. Oh my god. Now when they full go around 6 years. Oh, okay. Now bigger. Mm-hmm. సరే వాళ్ళని తీసినప్పుడు చాలా బాగుంది, ఎట్లా పడుకొనే ఉంది కదా, ఏం అనదు అనిపించింది. నెక్స్ట్ నేను టచ్ చేశాను అనమాట. వెనకాల టచ్ చేయగానే ఇట్లా లేచి కూర్చుంది. నాకు చాలా అంటే చాలా భయమైంది. చూడండి. Thank you very much.
Pet them, okay. It's okay, it's okay. Can hold the tail. ఇప్పుడే బిగ్ టైగర్ ఇంకా స్మాల్ టైగర్స్ని ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. బిగ్ టైగర్ని ముట్టుకోగానే యాక్చువల్గా అది పడుకుందేమో అనుకొని చేయి పెట్టగానే లేచింది పైకి. చాలా భయం వేసింది నాకు. అంటే అవి స్పర్శ గుర్తుపడుతున్నాయి అనిపించింది నాకు. సో మనం దాన్ని టచ్ చేసేటప్పుడు చాలా హార్డ్గా టచ్ చేయాలి. ఒకవేళ స్మూత్గా టచ్ చేస్తే ఏమవుతుంది అని అంటే వాటికి టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో చాలా టైగర్స్ ఉన్నాయి. నాకు ఎందుకో కొంచెం బాధేస్తుంది, వాటికి కొంచెం మత్తిచ్చి పడుకోబెడుతున్నారేమో అని. లేకపోతే అంత కామ్గా ఉండవు కదా. మనకి టైగర్స్ అనగానే వినగానే భయపడతాం కదా, అలాంటిది ఇవి పడుకుంటున్నట్టు కనబడుతుంది. సో ఇది మీడియం టైగర్ అనమాట ఇక్కడి నుంచి వెళ్తే. సో చూడండి, మీడియం టైగర్ అనమాట ఇది. కొంచెం సౌండ్ చేసినా కానీ లేస్తున్నాయి అవి. సో మా పాపకు చాలా నచ్చింది టైగర్. మళ్ళీ తీసుకుపోమని అడుగుతుంది గైడ్ని. సో ఇక్కడ చాలా పెద్ద టైగర్ ఉంది, పడుకుంది. ఇంకొకటి ఏమో యాక్టివ్గా తిరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి. షుడ్ నాట్ త్రో ఎనీథింగ్ ఇన్ టు ద టైగర్స్ కేజ్ అని. సో అన్నీ చాలా పెద్ద పెద్ద టైగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మేము వచ్చింది ఫుకెట్లో, ఫుకెట్ టైగర్ పార్క్. ఇదిగోండి ఇక్కడ ఎంత పెద్దగా ఉంది చూడండి. అమ్మో గాడ్, అది ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే. ఇక్కడనే ఉంది. ఇది మా డాడీతో దిగిన పిక్స్ గైస్. స్మాలెస్ట్ టైగర్ దగ్గర కొన్ని ఉంటాయి కదా, వాటి దగ్గర దిగాను. ఇది వచ్చేసి నేను సింగిల్గా దిగాను. చాలా బాగుందన్నమాట. ఆ ట్రైనర్ వచ్చేసి కొన్ని పోజెస్ చెప్పాడు, అవి పెట్టాను. చాలా బాగుంది. నేను దానిపై పండుకున్నాను కూడా, ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు. ఇది మా మమ్మీ దిగిన పిక్స్, ఇది నేను దిగాను ఇప్పుడు. ఇది మా మమ్మీ దిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.